మనమొక కారు నడుపుతున్నప్పుడు ఆ ఫీల్ ఎలా వస్తోంది? రోడ్డు మీద వెన్నలా జారిపోతోందా లేక గతుకుల్లో దడదడలాడిస్తోందా? ఆ అనుభూతిని డిసైడ్ చేసేది దాని సస్పెన్షన్. సో ఈరోజు మనం ఆ కనిపించని ఇంజనీరింగ్ అద్భుతం లోపలికి తొంగిచూద్దాం. అయితే ఇక్కడే అస్సలు ప్రశ్న మొదలవుతుంది. అచ్చా, ఒకే కారు అటు వెన్నలా జారిపోతూ ఇటు రేసింగ్ ట్రాక్ మీద పదునుగా ఎందుకుండలేదు? ఇదే అస్సలు సమస్య. ప్రతి సస్పెన్షన్ ఇంజనీర్కు రోజూ తలనొప్పి తెచ్చే ప్రశ్నేది. పదండి, ఈ చిక్కుముడిని విప్పుదాం. సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనం ఈ 6 టాపిక్స్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. మొదటిది అసాధ్యమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. అసలు ఈ సౌకర్యం, కంట్రోల్ మధ్య ఉండే ఆ యుద్ధమేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ 2 పరస్పర విరుద్ధమైన కోరికలున్నాయి. ఒకటి రైడ్ కంఫర్ట్, అంటే మన ప్రయాణం మెత్తటి కుషన్ మీద సాగినట్టు ఉండాలి. రెండోది హ్యాండ్లింగ్, అంటే కారు మన కంట్రోల్లో రోడ్డుకు అతుక్కుపోయి ఉండాలి. ఇవి రెండూ అప్రిమిరమైన వ్రాగిలాంటివి అన్నమాట. ఒకటి పెంచితే రెండోది తగ్గాల్సిందే. ఇదే అసలు ఛాలెంజ్. మరి ఈ కంఫర్ట్ వర్సెస్ కంట్రోల్ యుద్ధాన్ని ఇంజనీర్లు ఎలా డీల్ చేస్తారు? వాళ్ల దగ్గర ఒక టూల్ కిట్ ఉంటుంది. అందులో ఉండే 3 ముఖ్యమైన భాగాలేంటో ఇప్పుడు చూద్దాము. మొదటిది స్ప్రింగ్స్. వీటిని సస్పెన్షన్కు గుండెకాయ అని చెప్పొచ్చు. రోడ్డు మీద గతుకు తగలగానే ఆ షాక్ని ముందుగా పీల్చుకునేది ఇవే. అయితే స్ప్రింగులకు ఒక సమస్యుంది. అవి షాక్ని తీసుకుని బంతిలా మళ్లీ ఎగురుతాయి. దాన్ని అలా వదిలేస్తే కారు పడవలా ఊగుతూనే ఉంటుంది. అక్కడే మన హీరో డాంపర్, అంటే షాక్ అబ్జార్బర్ ఎంటర్ అవుతుంది. ఆ ఎగిరే శక్తిని అదుపులోకి తెచ్చి ఊపును ఆపేస్తుందన్నమాట. ఇక మూడోది లింకేజెస్. వీటినే కంట్రోల్ ఆర్మ్స్ అని కూడా అంటారు. వీటిని సస్పెన్షన్కు అస్థిపంజరంలా భావించొచ్చు. వీల్ పైకి కిందకి ఏ యాంగిల్లో కదలాలి అనేది ఇవే డిసైడ్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు మన దగ్గర స్ప్రింగ్స్, డాంపర్స్, లింకేజెస్ ఉన్నాయి. వీటిని అమర్చడంలో 2 ముఖ్యమైన ఫిలాసఫీలు ఉన్నాయి: కనెక్టెడ్ వర్సెస్ ఇండిపెండెంట్. అవేంటో చూద్దాం. చాలా సింపుల్. డిపెండెంట్ సస్పెన్షన్ అంటే 2 వీల్స్ ఒకే రాడ్కి, అదే సాలిడ్ యాక్సెల్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఒక వీల్కి గతుకు తగిలితే దాని ఎఫెక్ట్ రెండో వీల్ మీద కూడా పడుతుంది. అందుకే ఇది బలంగా ఉంటుంది గాని కంఫర్ట్ తక్కువ. అందుకే ట్రక్కుల్లో వాడతారు. ఇక ఇండిపెండెంట్ సస్పెన్షన్ పేర్లోనే ఉంది. ప్రతి వీల్ స్వాతంత్ర్యంగా కదులుతుంది. దీనివల్ల రైడ్ క్వాలిటీ, రోడ్ గ్రిప్ రెండూ సూపర్బ్. అందుకే మన కార్లల్లో ఎక్కువగా కనిపించేది ఇదే. సరే, ఈ ఫిలాసఫీలు పేపర్ మీద బాగున్నాయి. మరి రియల్ కార్లలో ఇవి ఎలా పనిచేస్తాయి? కొన్ని పాపులర్ డిజైన్స్ చూద్దాం. మొదటిది మ్యాక్ఫర్సన్ స్ట్రట్. దీన్ని సస్పెన్షన్ ప్రపంచంలో వర్క్ హార్స్ అనొచ్చు. మన రోడ్ల మీద కనిపించే చాలా కార్లలో ఉండేది ఇదే. ఎందుకంటే సింపుల్ డిజైన్, తక్కువ ఖర్చు, తక్కువ చోటు తీసుకుంటుంది. ఇక రెండోది డబుల్ విష్ బోన్. ఇది పర్ఫార్మర్ అన్నమాట. కొంచెం కాంప్లెక్స్, ఖరీదైనది కూడా. కానీ వీల్ కంట్రోల్ విషయంలో దీనికి తిరుగులేదు. అందుకే రేస్ కార్లు, లగ్జరీ కార్లలో దీన్నే వాడతారు. సో చూశారుగా, ఈ 2 డిజైన్ల కథ ఇది. ఒక ఇంజనీరుకు చాయిస్ చాలా క్లియర్. తక్కువ ఖర్చుతో ఫ్యామిలీ కార్ కావాలంటే మ్యాక్ఫర్సన్ స్ట్రట్. కాదు, పర్ఫార్మెన్స్, కార్నరింగ్లో గ్రిప్ కావాలంటే డబుల్ విష్ బోన్. అంతా అవసరాన్ని బట్టే ఉంటుంది. ఓకే, ఇప్పటిదాకా మనం పైకి కనిపించే భాగాల గురించి మాట్లాడుకున్నాం. కాని ఇంజనీర్లు వీటి వెనుకున్న కొన్ని కనిపించని శక్తులతో, అంటే ఫిజిక్స్తో ఆడుకుంటారు. అవేంటో చూద్దాం. ఇందులో మొదటిది అన్స్ప్రంగ్ మాస్. పేరు కొంచెం టెక్నికల్గా ఉన్న విషయం సింపుల్. స్ప్రింగ్లకు కింద వేలాడుతున్న బరువంతా అన్స్ప్రంగ్ మాస్ అనమాట. అంటే మన వీల్స్, టైర్లు, బ్రేకులు. అన్స్ప్రింగ్ మాస్ విషయంలో గోల్డెన్ రూల్ ఒకటే: ఎంత తేలిగ్గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీల్ ఎంత లైట్గా ఉంటే రోడ్డు మీద గతుకులకు అంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. దానివల్ల గ్రిప్, కంఫర్ట్ రెండూ మెరుగవుతాయి. ఇక రెండోది క్యాంబర్ యాంగిల్. ఎప్పుడైనా గమనించారా? రేస్ కార్ల టైర్లు కొంచెం వీ షేప్లో లోపలికి వంగి ఉంటాయి. దాన్నే నెగెటివ్ క్యాంబర్ అంటారు. కారు హై స్పీడ్లో టర్న్ తీసుకున్నప్పుడు టైర్ రోడ్ మీద ఫ్లాట్గా పట్టుకునేలా చేస్తుంది. దీనివల్ల కార్నరింగ్లో గ్రిప్ మ్యాక్సిమం ఉంటుంది. సరే, మనం మొదలుపెట్టిన దగ్గరకే మళ్లీ వచ్చేశాం. ఆ రాజీని అధిగమించడం సాధ్యమేనా? ఒకే కారు అటు స్మూత్గా, ఇటు షార్ప్గా ఉండగలదా? దీనికి మోడర్న్ టెక్నాలజీ ఏం సమాధానం చెప్తోందో చూద్దాం. పాత పద్ధతిలో ఇదొక తప్పనిసరి తలనొప్పి.
మంచి హ్యాండ్లింగ్ కావాలంటే సస్పెన్షన్ బిగించాలి. అప్పుడు రైడ్ గట్టిగా ఉంటుంది. మంచి రైడ్ కావాలంటే సస్పెన్షన్ లూజ్ చెయ్యాలి. అప్పుడు హ్యాండ్లింగ్ దెబ్బతింటుంది. ఇదొక క్లాసిక్ ట్రేడ్ ఆఫ్. కానీ ఈ రాజీకి చెక్ పెట్టడానికి ఒక ఆధునిక పరిష్కారం వచ్చింది. అదే యాక్టివ్ సస్పెన్షన్. ఇది ఎలా పనిచేస్తుందంటే, కారులో ఉండే సెన్సార్లు రోడ్డును, డ్రైవింగ్ను సెకనుకు 100 సార్లు స్కాన్ చేస్తాయి. ఒక కంప్యూటర్ బ్రెయిన్ ఈ డేటాను తీసుకొని మిల్లీ సెకండ్లలో షాక్ అబ్జార్బర్లను అడ్జస్ట్ చేస్తుంది. అంటే అవసరాన్ని బట్టి సస్పెన్షన్ ఒకసారి మెత్తగా, మరోసారి గట్టిగా మారుతూ ఉంటుంది. కంఫర్ట్ కావాలంటే కంఫర్ట్, కంట్రోల్ కావాలంటే కంట్రోల్, రెండు ఒకే ప్యాకేజీలో అన్నమాట. అయితే చివరగా ఒక ప్రశ్న. రేపు కార్లన్నీ సెల్ఫ్ డ్రైవింగ్ అయిపోయి లోపల మనం కూర్చునే లగ్జరీ గదులుగా మారితే అప్పుడు ఈ హ్యాండిలింగ్, కంట్రోల్ అనే మాటలకు అసలు అర్థం ఉంటుందా? డ్రైవరే లేనప్పుడు డ్రైవింగ్ ఫీల్ ఎవరికి కావాలి? ఈ ఇంజనీరింగ్ భవిష్యత్తేంటి? ఆలోచించండి.